వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ కాటమరాయుడు బాక్సాఫీస్ దగ్గర 3 వారాల్లో 70 కోట్ల మార్కును అందుకొని చరిత్ర సృష్టించింది. కాగా సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతుంది. కాగా ఓవర్సీస్ లో మరియు కర్ణాటకలో బాక్సాఫీస్ రన్ ను టోటల్ గా ముగించేసింది అని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా కర్ణాటకలో సినిమాకు అక్కడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లేటెస్ట్ సెన్సేషన్ రాజకుమార సినిమా నుండి గట్టి పోటీ ఎదురవడంతో లాస్ట్ ఇయర్ అక్కడ తెలుగు సినిమాలో కొత్త చరిత్ర సృష్టించిన జనతా గ్యారేజ్ 8.6 కోట్ల షేర్ ని ఈ సినిమా అందుకోలేకపోయింది. ఈ సినిమా కర్ణాటకలో మొత్తం మీద 8.6 కోట్ల బిజినెస్ చేయగా లాస్ట్ ఇయర్ జనతా గ్యారేజ్ కూడా అంతే వసూలు చేయడంతో ఖచ్చితంగా ఆ సినిమా రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ సినిమా విడుదలై 3 వారాలు అవుతున్నా ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపించడంతో కాటమరాయుడుకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. దాంతో మొత్తం మీద కర్ణాటకలో కాటమరాయుడు 5.45 కోట్ల లోపే ఆగిపోవాల్సి వచ్చింది. దాంతో జనతా గ్యారేజ్ 8.6 కోట్ల రికార్డును బ్రేక్ చేయలేకపోయింది ఈ సినిమా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.